రైతు సోదరులు సాగు చేసే వివిధ పంటలకు సంబంధించిన బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు సూచించారు. ఈ మేరకు బీమా పథకాలకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా మరియు వాతావరణ ఆధారిత బీమా చేసేందుకు ప్రభుత్వం తెలియజేసిన నిబంధనలు అనుసరించి రైతులు బీమా ప్రీమియం చెల్లించవచ్చని ఆయన తెలిపారు. ఈ బీమా పథకాల వివరాలను ఏవో తెలియజేశారు. సంవత్సరము మనకు పంటల బీమా పథకం అనేది ప్రభుత్వము అన్ని పంటలకు సాగు చేసిన ఖరీఫ్కి అయితేనేమి రబీకి అయితేనేమి పంటల బీమా పథకం వర్తింపజేస్తుంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కానీ గత వారంలో మనకు అందరూ విడుదల చేయడం జరిగింది. మనకు పంటల బీమా పథకంలో 2 రకాల పంటల బీమా ఉందండి. ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇంకొకటి వెదర్ బేస్డ్ అంటే వాతావరణ ఆధారిత బీమా పథకము. ఇంకోటి మనకు వాతావరణ ఆధారిత బీమా పథకంలో ప్రధానంగా వేరుశెనగ, నంద్యాల జిల్లాలో వేరుశెనగ, పత్తి, బనానా ఈ 3 పంటలు మనకు వాతావరణ ఆధారిత బీమా కింద ఉన్నాయి. అదేవిధంగా మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే దిగుబడి ఆధారిత పంటల బీమాలో వరి, మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి ఈ పంటలన్నీ మనకు దిగుబడి ఆధారిత బీమా కింద ఉన్నాయి. వీటికన్నిటికీ ఒక్కొక్క పంటకు ఒక ప్రీమియం అమౌంట్ ఉందండి. దాని ప్రకారంగా రైతులు ప్రీమియం కట్టుకొని పంటల బీమా చేసుకోవచ్చు. ఒక్కొక్క పంట గురించి మనకు ఇప్పుడు ప్రధానంగా మనకు మన మండలానికి ఎక్కువగా ఈ వాతావరణ ఆధారిత బీమా కింద కంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఉండే పంటలు ఎక్కువగా ఉన్నాయి. అందులో వరి అయితే ఎకరాకు 800 రూపాయలు, మొక్కజొన్నకు అయితే 660 రూపాయలు, కందికి 400 రూపాయలు, మినుము మరియు జొన్నకు 190 రూపాయలు, సజ్జ మరియు ఆముదం పంటలకు 160 రూపాయలు, ఉల్లికి 450 రూపాయలు, మిరపకు 2880 రూపాయలు. ఈ విధంగా ప్రీమియం చెల్లించి ఎకరాకు మీరు బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటిలో ఒక వరికి తప్ప మిగతా అన్ని పంటలకు జూలై 31 వరకు అవకాశం ఉంది. చివరి తేదీగా నిర్ణయించబడింది. వరికి ఆగస్టు 15 వరకు మనకు బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది బీమా చేసుకోవడం కానీ చాలా సులువు. రైతు సోదరులు కానీ వాళ్ళు ఏ పంట అయితే సాగు చేశారో వాళ్ళే స్వీయ ధృవీకరణ పత్రం అంటే సెల్ఫ్ డిక్లరేషన్, ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశారో ఒక సర్టిఫికేట్ తీసుకొని ఒక మీ సేవా కేంద్రాలు లేకుంటే కామన్ సర్వీస్ సెంటర్లలో వెళ్ళి వాళ్ళ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఈ 3 తీసుకొని వెళ్ళి ఈ స్వీయ ధృవీకరణ పత్రం తీసుకొని వెళ్ళి నేను చెప్పిన ఈ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఎకరాకు అమౌంట్ పే చేసి పంటల బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరము అందరికీ రైతులకు మేము ఖచ్చితంగా బీమా చేసుకోవాలని మేము రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో మనకు పంట దిగుబడులు ఆశించే విధంగా వచ్చే అవకాశం తక్కువగా కనబడుతుంది. కాబట్టి బీమా చేసుకుంటే ఎంతో కొంత రైతుకు మేలు చేకూరడం జరుగుతుంది. మనకు సమయంగానే పెంచడం జరిగింది. జూలై 31 వరకు పెంచారు. ఇంతకుముందు జూలై 15 వరకే ఉన్నది. ఇప్పుడు జూలై ఈ నెలాఖరు వరకు ఈ వాతావరణ ఆధారిత బీమా చేసుకోవడానికి రైతులకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా నేను చెప్పిన పంటలు సాగు చేసిన వాళ్ళు ఉంటే అదే విధంగా వాళ్ళు కానీ పంటల బీమా చేసుకోవాలని కోరుకుంటున్నాను.